బోల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి ఒక చిన్న బోల్డ్ మూవీ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. అడిగావా లేదా ఏం లేదా, ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి కిస్ పెట్టడానికి అర్థం కాదు. ఆవిడ ఏం అనలేదు కదండి, మీకేమైంది నాకు అర్థం కాలేదు. హ్యాండ్ మీద కిస్ చేయడం పెద్ద తప్పేం కాదు కదా, మీకు జనరల్గా కల్చర్ ఏంటి కల్చర్ అది? I didn't feel comfortable. So wouldn't I know, no, of course not. పెట్ సీన్స్ ఉంటాయి, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ఎన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి, అండ్ ఎవరు ఎవరితో చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఈ సీన్స్? What is this question? అసలు ఈ క్వశ్చన్స్ బోల్డ్ కంటెంట్ మీరు ధైర్యంగా మా ముందుకు తీసుకొస్తున్నప్పుడు బోల్డ్ క్వశ్చన్స్ అడిగితే తప్పేంటి? తప్పేంటి? లవ్ లో లస్ట్ అనేది ఒక భాగమా? లేదు, లస్ట్ వేరు లవ్ వేరా? You can't lust somebody and love somebody. వాళ్ళకి నెమ్మదిగా ఉండడం ఇష్టం లేదనుకుంటా, ఒక్కరితో లవ్ చేసి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం లేదు. We want situationship, one night stand, relationship. వైఫ్ ని కానీ హస్బెండ్ కానీ ఫోర్స్ చేయడానికి లేదు ఫర్ సెక్స్. Yeah. సో ఇలా చేసినప్పుడు అది ఇల్లీగల్, అది దట్స్ నాట్ యాక్సెప్టెడ్. పెద్ద కేర్ పెట్టి మాట్లాడుతున్నారు, ఇక్కడ చూస్తే ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నేను చేస్తే తప్ప. ఐ విష్ హి వాస్ విత్ మీ. ఏదో సినిమా కోసం డైరెక్టర్ కోసం చేయాల్సి వస్తుంది. Yeah, acha. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్గా వీళ్ళ గురించి చెప్పే కంటే ముందు నిన్న మొన్నటి వరకు ఆహా అంటే ఆహా ఆహా అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు మాత్రం ఆహా అనాలనిపిస్తుంది అనమాట. ఆ ఆహా ఎక్స్ప్రెషన్ వెనక, వేణుమాధవ్ గారి ఎక్స్ప్రెషన్ వెనక వన్ ఆఫ్ ద రీజన్స్ వీళ్ళు కూడా ఉన్నారు. సో నాతో పాటు ఉన్నారు కమల్ కామరాజ్ గారు అండ్ అక్షరా గౌడ గారు. మాట్లాడదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? Hi. సో ముందుగా ఒక బోల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి ఒక చిన్న బోల్డ్ మూవీ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, బాగుంది ఇది. యా, ఓకే. నేను ఒక కిస్కే ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. సినిమాలో ఎన్ని కిస్సులు ఉన్నాయో మరి ట్రై. ఒక నిమిషం, అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నావు, స్టార్ట్ చేసావు, ఏదో బోల్డ్ కంటెంట్ కదా అని చెప్పి. సినిమా వేరు, ఇంటర్వ్యూ వేరు కదా. మరి వితౌట్ పర్మిషన్ అసలు అమ్మాయిని అడిగావా లేదా ఏం లేదా, ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి కిస్ పెట్టడానికి అర్థం కాదు. ఆవిడ ఏం అనలేదు కదండి, మీకేమైంది నాకు అర్థం కాలేదు. నాకేదంటే నేను ఇక్కడ విట్నెస్ కదా, నేను ఇక్కడ కూర్చున్నాను. ఐ డోంట్ నో, కరెక్ట్ కదా? అంటే ఐ డోంట్ నో ఇఫ్ యు. Yeah, no, of course not. నేను I mean, he has to defend me. హ్యాండ్ మీద కిస్ చేయడం పెద్ద తప్పేం కాదు కదా, మీకు జనరల్ గా కల్చర్ అంటే ఎవరు చెప్పారు అది? కల్చర్ ఇస్ అంటే ఏంటి కల్చర్ అది? అంటే ఏదో ఇంటర్వ్యూకి వచ్చేసి గ్రీట్ చేస్తారు కదా, ఇలా హ్యాండ్ కిస్ చేసి గ్రీట్ చేస్తూ ఉంటారు. మీరు గ్రీట్ చేశారా? అయ్యా, ఇంటర్వ్యూకి మేము ప్రొఫెషనల్ గా వచ్చామండి, సినిమా కంటెంట్ ప్రమోట్ చేయడానికి వచ్చాము. దాంట్లో మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు, ఓకే, ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో కూడా ఆహా ఇయా అనేదో, ఓకే ఫైన్, అది మీ ఇది. కానీ అలా కిస్ చేయడం, ఐ డోంట్ నో, ఐ డెంట్ ఫీల్ కంఫర్టబుల్. So wouldn't I know, no, of course not. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అంటే ఇందులో నార్మల్గా ఎన్ని బెడ్ సీన్స్ ఉంటాయి, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ఎన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి, అండ్ ఎవరు ఎవరితో చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఈ సీన్స్? What is this question? అసలు ఈ క్వశ్చన్స్కి అంటే మీరు ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చారు, దాంట్లో మీరు ఏదో కొంచెం అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగడం అనేది నాకైతే నచ్చలేదు. అంటే ఇప్పుడు మీరు బోల్డ్ లేదు ఆహ్వానం చెప్పారు, మీకు ఇది చేయమని లేదు. అంటే బోల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి బోల్డ్ అయితే బోల్డ్ అంటే మా కంటెంట్ లో బోల్డ్ అండి. అంటే ఏదో బోల్డ్ Actors. యా ఇప్పుడు ఒక బోల్డ్ కంటెంట్ మీరు ధైర్యంగా మా ముందుకు తీసుకొస్తున్నప్పుడు బోల్డ్ క్వశ్చన్స్ అడిగితే తప్పేంటి? మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలి. మీరు ఎలాగైతే మాకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నారో మీరు అలాగే తీసుకోవాలి. సినిమాలో మాకు స్క్రిప్ట్ చెప్తారండి, డైరెక్టర్ దాన్ని నరేట్ చేశారు, మేము ఎన్నో స్క్రిప్ట్ రీడింగ్స్కి వెళ్ళాం, దాని తర్వాత మా పర్మిషన్స్ కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేసి మేము దాంట్లోకి సినిమాలోకి వెళ్ళాం. అలా అని చెప్పి మేము ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాము, ఎవడో ఒకటి వచ్చి మీరు భలే బోల్డ్ కంటెంట్ చేస్తారని వెనకాల నుంచి వచ్చి కొగలిచ్చేసుకుంటే, వచ్చి ముద్దులు పెట్టేసుకుంటే అయిపోద్దా? కాదు కదా. అంటే ఇప్పుడు సినిమాలో చెప్తే ఓకే, మీకు స్క్రిప్ట్ చెప్తే ఓకేనా? సినిమాలో ప్రొఫెషనల్ యాక్టర్స్ కాబట్టి ఓకే. ఇలా మీరు ఏదో ఇంటర్వ్యూ పిలిచేసి మమ్మల్ని ఏదో చేసుకోండి, ఓకే అండి. స్క్రిప్ట్ చెప్తే ఓకే కదా. ఈ స్క్రిప్ట్ నాకు ఆవిడే చెప్పారు, సో ఇది ప్రాంక్.
స్క్రిప్టెడ్ ఆవిడే చెప్పారు kiss చేయి, అసలు ఆయన కోపం వస్తుందో ఇట్స్ ప్రాంక్. అసలు ఆయనకి కోపం వస్తుందో లేదు చెక్ చేద్దాం, అసలు ఇంట్రెస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్. కోపం ఆయనకి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన silent కదా. ఓకే ఫైన్ అర్థమైంది. రియాక్ట్ రియాక్ట్ అవుతున్నారు అందరికి. నాకు ఇది భయమేసిందా? ప్రాంక్ అని తెలుసు కానీ కొంచెం గుండె గట్టి కొట్టుకుంటుంది మరి ముందే చెప్పేశారు, ఐ డోంట్ నో వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు యు. సో ముందుగా అంటే ఈ మధ్య ఏ క్వశ్చన్ వచ్చినా చాట్ జీపీటీని అడగడం అలవాటు అయిపోయింది కదా అందరికి. Wow. మీరు కూడా క్వశ్చన్ రైజ్ చేశారు, కెన్ లస్ట్ విన్ ఓవర్ లవ్. సో వాట్ ఇస్ చాట్ జీపీటీ సేయింగ్? ఇంట్రెస్టింగ్. Yeah, actually no. హే చాట్ జీపీటీ, Hey there. What can I do for you today? కెన్ లస్ట్ విన్ ఓవర్ లవ్? It's interesting. Interesting question. It's like asking if desire can overpower desire. Lust is a strong emotion, but ultimately it depends on the individual and their self-control. Which I'm telling. ఎగ్జాక్ట్లీ. ఏంటండి ఇది ఆన్సర్? ఇది కూడా చెప్పలేదు. లేదు, అదే మేము చెప్తున్నా. ఇండివిజువల్ పర్సన్, ఈచ్ పర్సన్ ఇట్స్ డిఫరెంట్. మీకు లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, మై లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, హిస్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. క్యారెక్టర్స్ ఉన్నారు, ఈచ్ ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకున్న ఇండివిజువల్ పర్సనాలిటీస్ ఉంటాయి, వాళ్ళ డిపెండింగ్ ఆన్ దెమ్. చాట్ జీపీటీ స్మార్ట్. ఇది ఆన్సర్ ఇదేదో మన స్క్రిప్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాట్ జీపీటీ అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది అన్నారు కదా, సో అది కూడా చెప్పలేకపోయింది. మన సినిమా చూసి చెప్తున్నాం లేకపోతే. మీరే చెప్పాలి చూసి March 15 తర్వాత. ఓకే ఓకే, మీరు చెప్పండి అసలు ఇదే క్వశ్చన్ మీకే తిరిగి వేస్తున్నాం. కెన్ లస్ట్ విన్ ఓవర్ లవ్ అంటే ఏం చెప్తారు? పర్సనల్ గా చెప్పాలా, అదో క్యారెక్టర్ వైజ్ చెప్పాలి? పర్సనల్ గా, క్యారెక్టర్ వైజ్ చెప్పండి, పర్సనల్ గా చెప్పండి. సో క్యారెక్టర్ చెప్పాలంటే ఎస్, పర్సనల్ గా చెప్పాలంటే నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లస్ట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్యాడ్ ఏదో కంటెంట్ లాగా ఏదో సంథింగ్. వాట్ యూ లస్ట్ ఓవర్ సంథింగ్, రైట్? అది కావాలి చేయాలి అనే ఒక ఇది తపన. సో అది ఆస్పెక్ట్ కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషిలో. అది లవ్ మీద విన్ అవుతుందా అనేది రెండు ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ బోత్ కెన్ గో టుగెదర్. ఆ రెండు కలిసి ఉంటే బాగుంటుంది. అంటే మీరు లవ్ ఒకటే ఉండి లాస్ట్ లేకపోతే మీరు ఇప్పుడు ఎలా తెలుసా లవ్ మీద విన్ అవుతుందా అనేది? అంటే క్వశ్చనే రాంగ్ అన్నట్టు అన్నారు, మీరే ఆ క్వశ్చన్ రైజ్ చేసి క్వశ్చన్ ఆడియన్స్ కి వాళ్ళు ఎలా కమెంట్స్ లో వేసి మనకి ఏమన్నా ఇది అసలు జరుగుతలేదని చెప్తే మీరు ఇంట్రెస్టెడ్ టు నో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక మంచి అదే మంచి మంచి కాదు, కొత్త కాంటెంట్. యంగ్స్టర్ షుడ్ సే మంచి కంటెంట్. మీరున్నారు కాబట్టి మేము చెప్తాం. 18+ అని చెప్తే మేము 18+ వెళ్ళండి. మీరు మీ సంఘటన చేస్తే 18+ అది యాక్చువల్లీ కదా అనిపించదు సీరియస్లీ. అండర్ ఏజ్. సర్లేండి, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ కాంటెంట్ గురించే కాకుండా మీరు మీ ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ వచ్చారు. Oh yes, thank you so much. That's the big move for us actually. అండ్ మీరు మీ పోస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా మందికి బాగా నచ్చింది. పెట్స్ అన్ని మీ పెట్స్ అన్ని దగ్గర క్యాట్ డాగ్స్ అండ్ మెయిన్ పాయింట్ అదే అంటే when a newborn is born జనరల్ ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ ఇంటిమేట్ మూమెంట్ అది యాక్చువల్లీ. అది నాట్ జస్ట్ ఒక యాక్ట్ ఆఫ్ సంథింగ్ కదా. బేబీ ఇస్ బోర్న్, వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ పుట్టిన తర్వాత దాంతో స్పెండ్ చేయాల్సిన అనుకునే ఒక టైం అది. సంహవ్ మన తెలుగు కమ్యూనిటీ అన్నాను నేను, ఇండియాలోనే చాలా ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుందంటే ఆ మూమెంట్ ని దూరం చేసేస్తారు. వేరే అంటే మామూలుగా వైఫ్ ని వేరే దగ్గర తీసుకెళ్ళిపోవడం, లేకపోతే ఆ బాబు పుట్టిన తర్వాత 1 month వరకు కలవనివ్వకపోవడం, ఇలాంటివి ఏవో జరుగుతుంటే నేను విన్నాను. నాకు అంటే తర్వాత చాలా మంది చెప్పారు. బట్ మాకు నేను సుప్రియ గానీ ముందే డిసైడ్ చేసుకున్నట్టు దిస్ ఇస్ అవర్ మూమెంట్. ఈ మూమెంట్ మనం ఎంత బ్యూటిఫుల్ గా మనం ఫస్ట్ ఫ్యూ డేస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఎప్పుడు లైఫ్ టైం మెమరీ అది. సో అలా అని చెప్పి సో దట్స్ వాట్ మై పోస్ట్. సో నైస్ కొత్తగా ఉంది. సో మీకు కూడా అంటే మీరు నాకు అనిపించింది ఏంటంటే కొత్తగా రెక్కలు వచ్చినట్టున్నాయి మీకు. మీరు రెక్కలు ఆల్వేస్ భూమి మీద రెక్కలు ఈ మధ్య ఏదో లవ్ అనే ఫీలింగ్ రెక్కల్ వాజ్ ఆల్వేస్ దేర్, ఇప్పుడు విండ్ వచ్చింది దాని కింద. సో లవ్ లైఫ్ స్టార్ట్ అయింది అని తెలిసింది. లైఫ్ కాదు, ఇప్పుడు నలుగురు మిక్సప్ ఇక్కడ జరుగుతుంటే ఇంకో మిక్సప్ సెట్ లో కూడా జరిగింది. సో దట్ ఇస్
I mean, I wish this will be the same question when I'm 60 years later also. I'll be still so happily in love. యాక్చువల్లీ క్వశ్చన్ అది కాదు, కెన్ లస్ట్ విన్ ఓవర్ లవ్ కాదు, కెన్ బిక్కీ విన్ ఓవర్ గౌడ. iPhone kada. Sorry. No, it is Answer. actually ulta question because I proposed. I won over him. ఓకే కెన్ గౌడ విన్ ఓవర్ Vicky. Done. సినిమాలో ఈ డైరెక్ట్ చేసే సీన్లను ఇలా ఉన్నాయి, ఇంత బాగా డైరెక్ట్ చేస్తానంటే వీడు రియల్ లైఫ్ లో కూడా అని చెప్పి ఓకే చాలా అంటే రెండు ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు కదా స్క్రిప్ట్ లో. పర్సనల్ లైఫ్ లో కూడా బ్యాలెన్స్ చేయగలడు. అంత థాట్ ప్రాసెస్ ఉంటే ఇంకేంటి. సో మేము కూడా ఎవరైనా అమ్మాయిని గెలుచుకోవాలంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాసి ముందు ఒక సినిమా తీయాలి. నెక్స్ట్ మీ ఛానల్ ఇంటర్వ్యూ లో all remove all the boys and put girls as behind the scenes. నీలాంటి ఒక అమ్మాయిని పెట్టుకుంటే చాలా అంతే. మా టార్గెట్ ఒకరే కాబట్టి. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. జనరల్ గా ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు మ్యారీడ్ కాబట్టి, మీరు అన్మ్యారీడ్ రిలేషన్ లో ఉన్నారు. మ్యారీడ్. ఓకే, రీసెంట్లీ మ్యారీడ్. తెలియదు మాకు అసలు అది ఎంత ప్రైవసీ అంతలా మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ అండ్ పబ్లిక్. నో, ప్రైవేట్ లైఫ్ ఇస్ ప్రైవేట్. I don't think she's hiding. I'm not hiding. I'm not. I mean, if ask everybody, I'll tell. But I'm not somebody because knowing Akash, you should know he's not very camera friendly. Yes. So he doesn't want to be on my post. ప్రొఫైల్ కూడా కనిపించట్లేదండి ఇన్స్టాగ్రామ్. అంతే లేదు. Like he's not there. He doesn't. Not there. Yeah, No, he's ఉంది. there, అంటే but మీరు- he has a private account. యా ప్రైవేట్ అకౌంట్ మీ మెన్షనింగ్ లో కనిపిస్తుంది. Yes. I'm not able to tag అంటే అప్పుడు అలౌ చేశాడు. కరెక్ట్. అదే మీ ట్యాగ్స్ లో ఉంది, ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది. Yeah, no, he's that. I'm So, allowing you అన్నాడు. ఓకే, సో మీరందరూ కూడా టీనేజ్ నుంచి అన్ని క్రాస్ చేసి వచ్చి ఇప్పుడు దీనిలోకి వచ్చారు కాబట్టి, సో మీకు దీని గురించి బాగా వైవాహిక తెలుసు. జీవితంలోకి వచ్చాం. వైవాహిక వైవాహిక జీవితం. సో ఇప్పుడు జనరల్ గా లస్ట్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటది లవ్ లో చాలా మందికి ఇప్పుడు తెలియదు. ఈ ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న కల్చర్ లో చాలా మందికి అర్థం కావట్లేదు. టీనేజర్స్ కి లస్ట్ లవ్ అనేది డిఫరెన్స్ ఏంటి అనేది తెలియట్లేదు. అసలు లవ్ లో లస్ట్ అనేది ఒక భాగమా, లేదు లస్ట్ వేరు లవ్ వేరా, ఏం చెప్తారు? లేదు, I think lust is part of love. If a person who you love, of course it's part of love. Ante who you love, you should also be lusting and you should also be attracted to that person. You can't lust somebody and love somebody. So అలా కూడా confusion. జరగచ్చు ప్లీజ్. బట్ So, రెండు అందుకే అన్నాను కదా, రెండు ఉంటే ఇట్ బికమ్స్ వెరీ మ్యారేజ్ బాగా సక్సెస్ఫుల్ గా ఇదవుతుంది. అదే మన ఇండియాకి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం లస్ట్ ఉందా లేదా అనుకోవడం కొంచెం ఇది. బట్ ఐ థింక్ లస్ట్ ఇస్ వెరీ మచ్, ఐ థింక్ యంగ్స్టర్స్ కి అందరికి తెలుసు లస్ట్. రేపు పొద్దున March 15 కి అందరూ సినిమా చూసిందని. అంటే మీరు లస్ట్ ఇందాక అన్నదానికి చెప్పుకోవాలంటే ఇప్పుడు వన్ నైట్ స్టాండ్ అనే టర్మ్ కూడా ఉంది. మరి ఆ టర్మ్ లో చూసుకుంటే లవ్ అనేది లేదు అసలు కాన్సెప్ట్ లో. right. రైట్. ఇప్పుడు కొత్తగా సిచ్యువేషన్షిప్, you know there's something called situationship which is recently. Oh my god. ఏంటి కొత్తగా ఉంది చెప్పండి, తెలియట్లేదు. It is very, I mean, now you go do your like research on it. It's something called Okay. situationship. ఓకే, కొత్త విషయం తెలుసు. కొత్తది తెలిసింది. So ఏదైనా to complicate personal life kada, people try to find ways. I feel I know, even they just can't love one person, keep it simple. even this pronouns, that his, her, is so complicated. Yeah. So many things. Like I can become a thing, I can become a plant also. నేను ప్లాంట్ లా ఆలోచిస్తాను, నేను ప్లాంట్ ని అనుకోవడానికి ఉంది. సో అలాగా కొత్త అంటే ఇంకా కొత్త ఐడియాలజీస్ వస్తున్నాయి. థాట్ ప్రాసెస్ ఎవాల్వ్ అవుతుంది. why should I be only a man అంటే నేను హిమ్ అనుకోవడానికి ఏముంది. అంటే రీసెంట్లీ ఆల్ దీస్ టీనేజర్స్ ఆల్ ఏజెస్ వాళ్ళకి నెమ్మదిగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఒక్కరితో లవ్ చేసి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం లేదు. We want situationship, one night stand, relationship. They complicate, but I feel they complicate. I mean, but now it's even more because there's social media, there's so much catering you. Options ఎక్కువ ఉన్నాయి. It's catering. సో పర్సనల్ గా రెండు విడివిడిగా ఇండివిజువల్ గా తీసుకుంటే లస్ట్ ఎక్కడ విన్ అవుద్ది, లవ్ ఎక్కడ విన్ అవుద్ది? అంటే మాకు తెలిసినంత వరకు లాంగ్ రన్ లో లవ్ Obviously, no. సో చెప్పండి, నేను బేసిక్ చెప్పకండి, మీరు కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి చెప్పండి. మీరు ఎలాగ ఇన్ డెప్త్ వెళ్ళారు కదా. అంటే love will always win, like you said. I won't look like this at 60, Yes. but I should still be loved. It's important.
అలా అనుకుంటా. See, person to person వెళ్తే individually human love అనేది varies. It is not just subjected to a wife or it could be a మన pets కి love చేస్తాం, మనం మన kids ని love చేస్తాం, parents love చేస్తాం, brothers, siblings అన్నిట్లో love చేస్తాం, మన సబ్జెక్ట్ ని లవ్ చేయొచ్చు, మనం చేసే వర్క్ ని లవ్ చేయొచ్చు. సో బట్ లస్టింగ్ ఇస్ సంథింగ్ దట్స్ వెరీ జెండర్ స్పెసిఫిక్. అంటే మేల్ లస్ట్ చేస్తారు, ఒక పర్సన్ ని లస్ట్ చేయడం. సో అట్లా అంటే యూ డోంట్ లస్ట్ సంథింగ్ విచ్ ఇస్ మీ పెట్ అట్లా కాదు కదా. సో ఇట్స్ జెండర్ స్పెసిఫిక్. ఆ లస్ట్ అనేది ప్రతిసారి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే అంటే లస్ట్ అనేది ఎప్పుడు ఉండదు కదా. ఈవెన్ రిలేషన్షిప్ ఒక వారం ఉంటే 10 రోజుల తర్వాత ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. అన్నట్టు సిచ్యువేషన్ బట్టి. బట్ ఆ టైంలో సర్పాస్ అవ్వాలి. ఎప్పుడైనా కష్టాలు వచ్చిన లేకపోతే ఏదో సంథింగ్ ఆ టైంలో సర్పాస్ అవ్వడానికి కంపాటబిలిటీ అండ్ లవ్ బిట్వీన్ దట్ పర్సన్. ఆ పర్సన్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఒక దాన్ని ఏమంటారు, నో స్ట్రింగ్స్ అంటే నాకు ఏం సంబంధం లేదు, నువ్వు ఎలా ఉన్నా నేను లవ్ చేస్తాను. ఐ థింక్ అభి క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఆ సినిమాలో వాడు అదే క్వశ్చన్ చేస్తాడు. లవ్ అంత అంటే సెక్స్ అంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కి అని ట్రైలర్ లో కూడా అదే క్వశ్చన్ అడిగాం. సో అలాగా ఒక రిలేషన్షిప్ కి లస్ట్ అనేది ఉండకపోయినా కూడా వై కాంట్ బి ఇన్ రిలేషన్షిప్ అనే ఒక డైలమా. వేరస్ అది లేకపోతే బట్ లేకపోతే నేను ఎలా స్టాండ్ అవుతాను మరి, అంటే వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ ఇట్ అని బోల్డ్ గా అడిగే ఒక క్యారెక్టర్ ఉండొచ్చు, విచ్ ఇస్ అక్షరాస్ క్యారెక్టర్. అలా మా ఇద్దరు జర్నీలో ఒక టర్బులెన్స్, ఆ టర్బులెన్స్ నుంచి వచ్చే పరిణామం. సో జనరల్ గా అంటే ఈయన సైలెంట్ గా ఉంటారని అనుకున్నాం మేము ఇప్పటిదాకా. బట్ అంటే సినిమాలో క్యారెక్టర్ కూడా అలాగే అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే ఈయన చూడండి ఆవిడ కామెడీ గానే ఉన్నాయి చూడండి. He's trying his best. నేను ఇద్దరు బాగున్నారు, ఇద్దరు బాగుండేవాళ్ళు. అక్షర బాగుంది, పూజ ఇస్ ఆల్సో వెరీ నైస్, గుడ్ లుకింగ్. సో ఇంట్లో కాంప్లిమెంట్స్ ఇస్తారా మరి? ఇక్కడ కాంప్లిమెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు అమ్మాయిలకి, కొంచెం చూస్తారు కదా రేపు ఇంటర్వ్యూ. అంటే ఒకే రోజు కాదా, ఇక్కడ కోస్టార్ పక్కన ఉంది, ఒక రోజు ఇద్దాంలే. గొడవ పెడుతుంది ఎందుకంటే నేను ఓన్లీ అక్షరాన్ని బాగుందని చెప్పాలని అనేది. ఐ టెల్ ఎవ్రీబడి. అదే నువ్వు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నేనే బాగుండని చెప్పాలి కదా. అంటే అందరూ ఒక్కళ్ళే కాదు, మనం బయట ఓకే ఇంకా టచ్ అయ్యింది నాకు. అంటే భూతా బుర్రా కదా ఇప్పుడు రోజులన్నీ, నాకు అన్ని వేరే థాట్స్ వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి, ఆ విషయం గురించి మాట్లాడాలని భయపడతారు, మాట్లాడకపోవడం మూలాన లోపలికి పోయి చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్ళిపోతాయి. ఆ డైవర్స్ అనేది ఎలాగో దాన్ని కూడా మన సొసైటీలో ఆపుతా ఉంటారు. డైవర్స్ చేయకూడదు, లేకపోతే ఇదేది నువ్వు ఎలా ఉన్నా అలానే ఉండిపోవాలి, నీకు ఇష్టం లేకపోయినా ఉండాలి, అనిమని ఉండాలి, ఇలాంటి ఒక ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ఏమనుకుంటుందో అని. అవంతా కాకుండా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం మూలాన అట్లీస్ట్ పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ దేర్. అంటే బెడ్రూమ్ కథలు బయట చెప్పమని కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారా, వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే తల్లిదండ్రులు చెప్పనవసరం లేదు, అట్లీస్ట్ వాళ్ళ కౌన్సిలర్స్ చెప్పుకోవడము, లేకపోతే బయటకు వచ్చి నాకు ఇది ఇష్యూ ఉంది, ఇప్పుడు ఉంది లస్ట్ అనేది అవసరమా కాదా అనేది బేసిక్ క్వశ్చన్. అది కూడా రాదు. ఏంటో పెళ్లి అయిపోయింది, లవ్ లో ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, అంతే. ఏమున్నా నాకు తెలియదు, సంబంధం లేదు. వాడు హెరాస్ చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా, ఇప్పుడు ఒకళ్ళ మీద మనము ఫోర్స్ఫుల్ ఒక మనిషి మీద మనం ఈవెన్ ఇఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ లీగలీ మనం వైఫ్ ని కానీ హస్బెండ్ కానీ ఫోర్స్ చేయడానికి లేదు ఫర్ సెక్స్. సో ఇలా చేసినప్పుడు అది ఇల్లీగల్, అది దట్స్ నాట్ యాక్సెప్టెడ్. అది ఒక రేప్ కింద అంటే చెప్తాం అది. సో ఇలాంటి జరిగినప్పుడు ఈ విషయాలు అసలు తెలుసా, బయట చెప్తున్నారా అనేది మనకు డౌట్ వస్తుంటుంది. ఐ థింక్ ఈ సినిమా అన్ని చెప్పడానికి కోసం కాదు, బట్ ఇలా ఒక సబ్జెక్ట్ డైరెక్టర్ ఆకాష్ ఒక మంచి బోల్డ్ కంటెంట్ ఈ సబ్జెక్ట్ మాట్లాడని చెప్పి బయటకు వచ్చాడు. ఐ థింక్ ఇట్ ఇస్ నైస్. లవ్ చేంజెస్ ఇన్ ద ఇయర్. మీరు నాకు ఒక 12 years లో లవ్ ఏంటంటే అడిగితే అది థాట్ ఇస్ డిఫరెంట్. 18 లో లవ్ ఏంటంటే థాట్ ఇస్ డిఫరెంట్. టుడే మై లవ్ థింగ్ ఇస్ డిఫరెంట్. I remember when I was 12, my dad used to ask, will you get married? I said, I'll never marry anybody, I'll stay with my dad. అలాంటి లవ్ కూడా చేంజ్ అవుతుంది. యాజ్ యూ గ్రో ఓల్డ్, the love, what you think, perception about love will change. Because your maturity will change. సినిమాలో మీ పేరేంటండి? అభి. అభి. నా పేరు అభి. ఇప్పుడు ఆయన ఇందాక ఒకటి అన్నారు చూసారా,
ఫోర్స్ఫుల్ గా చేస్తే అది Yeah, rape right. కింద కన్సిడర్ అవుద్ది. కేసేయచ్చు కదా. Yeah, yeah. మీరు నిక్కి మీద కేసేసారా? అభి నిక్కి మీద కేసేసాడా? వాడు కేసు వేయొద్దు, నేను ఆమెను ఇంత లవ్ చేస్తాను, నేను ఆమెను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చంపేస్తాను కాబట్టి అది కాదు, ఇప్పుడు ఏదో పెద్ద కేర్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఉమ్మని ఉంది కదా. ఏదో సినిమా కోసం డైరెక్టర్ కోసం చేయాల్సి వస్తుంది. సో గోవా ట్రిప్ బాగానే ప్లాన్ చేసుకున్నట్టు. బాగా పెద్ద ప్లాన్. పేమెంట్ ఇచ్చి గోవా ట్రిప్ తీసుకెళ్లారా? అందుకే కదా యాక్టర్స్ లైఫ్ ఇస్ ద బెస్ట్. మాకు కూడా ఎలాంటి అదృష్టం రావాలంటే ఏం చేయాలి? పేమెంట్ ఇచ్చి గోవా ట్రిప్ తీసుకెళ్ళాలి. చెప్పండి మాకు కూడా. కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో అంటే మీరు ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, కానీ ఎప్పుడు బోల్డ్ క్యారెక్టర్ అనేది ఇంత బోల్డ్ క్యారెక్టర్ మీ లైఫ్ లో చేయలేదు. అంటే ఆహా కూడా ఎలా, బట్ యా ఐ థింక్ ఈ సబ్జెక్ట్ మాట్లాడడానికి ఇది చేయలేదు. బట్ అంటే చేశాను అంటే అరవింద్ 2 చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే సినిమా పరంగా ఓకే. బట్ యా సబ్జెక్ట్ మాట్లాడడానికి, ఇన్ఫాక్ట్ తెలుగులోనే ఇలాంటి సబ్జెక్ట్స్ మాట్లాడడానికి కొంచెం వెనకాడతాం. ఎందుకంటే ఎందుకులే ఫ్యామిలీ ఆడియన్స్ అనే ఇదనో ఒక బౌండరీస్ తీసుకొని ఉంటాము. లైక్ హౌ వి రీసెంట్లీ అబ్జర్వ్డ్, మీరు యానిమల్ సినిమా చూసుకోండి, లేకపోతే మేము ఫస్ట్ అర్జున్ రెడ్డి చేసినప్పుడు అప్పుడు కూడా అలానే అనుకున్నారు. బట్ యూనో పీపుల్ డోంట్ హ్యావ్ సచ్ బౌండరీస్. వాళ్ళ మైండ్ లో ఉండదు బౌండరీస్. ఎందుకు మనం గీస్తున్నాం అంటే మనం ఒక టైప్ ఆఫ్ యూనో అంటే మేము ఇలా ఉండడానికి, మన సొసైటీ ఇలా ఉండడానికి మేము ఇలానే చేస్తాం అని చెప్పి ఫైన్ మనం ఎవరైనా చెప్పడానికి. లెట్ దెమ్ డిసైడ్, దేర్ ఆర్ అడల్ట్స్. అందుకే అడల్ట్ కంటెంట్. యాక్చువల్లీ ఇది ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే పెద్ద ఆలోచించాల్సింది పెళ్ళయింది ఇది చాలా పెద్ద థింగ్ కదా. సో మీరేమంటారు? లవ్ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ద సేమ్ పర్సన్ ఎవ్రీ డే? విత్ ద సేమ్ పర్సన్ ఎవ్రీ డే అంటే చాలా తెలివిగా మంచిగా చెప్పాను. నేను బోల్డ్ నేను ఇంకా హనీమూన్ పీరియడ్ లో ఉన్నానండి. ఇట్స్ వెరీ స్టార్టింగ్. సో ఐ యామ్ రాంగ్ పర్సన్ టు ఆన్సర్ యాక్చువల్లీ దిస్. బట్ ఆహాని ఎలా కన్విన్స్ చేశారు నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఇప్పుడు దాకా ఎలాంటి నో, బట్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేసేసి ఇన్ సౌత్ ఆహా ఇస్ ద ఓన్లీ ఓటీటీ. In North there's Hotstar, there's Netflix, there's 100 other OTTs, okay, but in Telugu, Tamil, it is only AHA. Correct. And they are experimenting mana film to. So now if it works, so I don't care what they are commenting. I think it's very very brave to get this experimental, you know, like content on OTT. And this is only OTT. Where there's no other OTT to get the content. So yeah, hopefully it works on 50. Even ఇది ఆహా కాబట్టి మేము ఎక్సైట్ అయ్యాం. అదే నెట్ వేరే అండ్ నేను ఎప్పుడు డిఫెండ్ చేస్తాను. నా 2 సిరీస్ కూడా ఆతోన్. నేను ఎప్పుడు ఆని డిఫెండ్ చేస్తాను బికాజ్ ఇట్స్ బోత్ మై సిరీస్ ఆర్ విత్ దెం. ఇట్స్ మై ఫ్యామిలీ. ఓకే, సో ఫైనల్ గా ఎండ్ చేసే ముందు జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. వద్దులేండి, ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. ఏం చేసేద్దాం. No, లీవ్ ఇట్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Now we are curious. He's very smart. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఎలా ఎండ్ చేశారు, నేను కూడా అలాగే ఎండ్ చేశాను. No, but not working. చెప్పాలి ఇప్పుడు. లేదండి, మీరు ఎలా క్వశ్చన్ మార్క్ పెట్టి అక్కడ మమ్మల్ని క్యూరియస్ చేశారు, నేను మిమ్మల్ని క్యూరియస్ చెప్పండి. అదేంటి లాస్ట్ క్వశ్చన్? అంతే, జస్ట్ చలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ 15th March. ష్యూర్, 12 గంటలకి. That's all for now. This is Darshan signing off.